నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ ఐపీఎస్. రెస్టారెంట్ టేస్ట్తో వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర వెజిటేబుల్స్ ఏముంటే అవి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే పన్నీర్లోకి 1 స్పూన్ నర కారము, అలాగే కొంచెం సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేసేయచ్చు. నేను కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల రైస్ ఫ్లోర్, అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వెంటనే కదపకండి, 1 నిమిషం తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పన్నీర్ ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మందపాటి కడాయిని తీసుకోవాలండి. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయి యూస్ చేసుకోండి. లేదు అంటే కనుక ఇలాగా వెడల్పాటి మందపాటి కడాయిని తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎక్కువ అయితే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉండదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత క్యాప్సికము, బీన్స్, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. అలా క్రంచీగా తగిలితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా పొడిగా రావాలి అంటే కనుక ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే ఈ విధంగా పొడిగా వస్తుంది. రైస్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల సోయా సాస్, 2 స్పూన్ల వెనిగర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెతుకు చెదురవ్వకుండా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోండి, అప్పుడే ఫ్రైడ్ రైసు రుచి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడి రెస్టారెంట్ టేస్ట్తో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ. ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.